హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సినీ చాట్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా అయితే రిలీజ్ అయిపోయింది. అండ్ డే వన్ కలెక్షన్ రిపోర్ట్ కూడా మనం ఆల్రెడీ ఒక వీడియో చేస్తామన్నమాట. సో వీలుంటే ఆ వీడియో కూడా చూసేయండి. పైన ఉన్న ఐ కార్డ్స్లో వేస్తాను. ఈ వీడియో అయిపోయిన తర్వాత ఆ వీడియో చూడండి. నౌ లెట్స్ టాకింగ్ అబౌట్ ద హిందీ. వాట్ అబౌట్ ద హిందీ కలెక్షన్స్ అండ్ హిందీ సైడ్ మార్కెట్ సైడ్ దేవర యొక్క సిచ్యువేషన్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం మాట్లాడదాము. సో ఫస్ట్ థింగ్ చెప్పాలంటే సౌత్ లో ఉన్నంత బజ్ నార్త్ లో అయితే లేదు. అండ్ హిందీ వెర్షన్ కి అంత క్యారీ ఫార్వర్డ్ అవ్వలేదు. ఈవెన్ దో మూవీలో సైఫ్ అలీ ఖాన్ అండ్ జాన్వీ పాప ఉన్నంత మాత్రాన కూడా అక్కడ అంత బజ్ అయితే క్రియేట్ అవ్వలేదు, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. అండ్ సందీప్ రెడ్డి వంగతో అండ్ అలాగే కపిల్ శర్మ టీవీ షో ఇలాంటి కొన్ని ఇంటర్వ్యూస్ ప్లాన్ చేశారు కదా. సో అవి కూడా అంత ఆశించినంత క్లిక్ అయితే అవ్వలేదు. దీని ఒక రిజల్ట్ ఏంటంటే దేవరా మూవీ హిందీ బుకింగ్స్ లో మాత్రం చాలా పూర్ పర్ఫార్మెన్స్ అయితే చూపించింది. ఈవెన్ ఎక్స్పెక్ట్ చేసినంత కూడా అక్కడ రాలేదన్నమాట బుకింగ్స్. సో బట్ ఆల్ ఆఫ్ అ సడన్ మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ నుంచి చూసిన ప్రజలు ఉంటారు కదా, పీపుల్. సో వాళ్ళ నుంచి వచ్చిన మౌత్ టాక్ వల్ల ఈవినింగ్ అండ్ ఫస్ట్ షో సెకండ్ షోలో అయితే కొంచెం ఆక్యుపెన్సీతో నిండిందనమాట. సో దాని రిజల్ట్ ఏంటంటే ఫస్ట్ థింగ్ మార్నింగ్ షో చూస్తే పీపుల్స్ థింకింగ్ లైక్ ఒక 4 crores వస్తుందేమో టోటల్ నార్త్ ఇండియా మొత్తంలో. ఒక 4 crores వస్తుందేమో అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశారు. బట్ ఈవినింగ్ ఫస్ట్ షో అండ్ సెకండ్ షో అయిపోయిన తర్వాత పీపుల్స్ నుంచి వచ్చిన ఇనానిమస్ టాక్ వల్ల అది 7.95 షేర్ అయితే వచ్చిందని చెప్పేసి అయితే టాక్ నడుస్తుంది. అండ్ ఇది ఇలానే కంటిన్యూ అవుతే ఈ వీకెండ్ అయిపోలేవు 30 crore వరకు అయితే వెళ్తుందని చెప్పేసి అయితే అంటున్నారు. అండ్ దాంతోపాటు నెక్స్ట్ రాబోయేది హాలిడే సెషన్స్. అఫ్ కోర్స్ దసరా అటు సైడ్ అంత పెద్ద ఫెస్టివల్ కాకపోవచ్చు, బట్ స్టిల్ October 2nd ఇస్ గాంధీ జయంతి ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో ఆ రోజు ఒక హాలిడే అండ్ పీపుల్స్ ఇంట్లో స్టూడెంట్స్ కూడా ఖాళీగా ఉంటారు కాబట్టి పీపుల్ వాంట్ టు చూజ్ అ థియేటర్ టు వాచ్ అనమాట. సో మేబీ దీనికి అక్కడ సాలిడ్ గా వచ్చే ఛాన్స్ అయితే కనపడుతుందని చెప్పేసి నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ప్రెసెంట్ రీసెంట్ టైమ్స్ లో అక్కడ పెద్ద మూవీస్ కూడా ఏం లేదు. నెక్స్ట్ October లో వస్తున్నాయి, బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే అక్కడ ఎటువంటి బిగ్గీస్ కూడా లేవు. అండ్ చూడాలి మరి లాంగ్ రన్ లో దేవర ఎటువంటి పర్ఫార్మ్ చేస్తుందో. ఇంతకు మీరేమనుకుంటున్నారు? హిందీలో లాంగ్ రన్ లో దేవర ఎంతగానో పర్ఫార్మ్ చేస్తారు అనుకుంటున్నారు? ఎన్ని కలెక్షన్స్ వస్తాయి అనుకుంటున్నారు? కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్ టు సినీ చాట్.